హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇది నిన్న చేసిన వీడియోకి కంటిన్యూషన్ అనమాట. నిన్న మెన్ ఎలా అయితే వర్కౌట్ చేయొచ్చో చెప్పాను. ఇవాళ ఈ వర్కౌట్ యూజువల్గా విమెన్కి బాగా హెల్ప్ అవుతుంది. బిగినర్ విమెన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మజిల్ మాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మజిల్ మాస్ అనేది బాడీలో ఇంక్రీజ్ అయితే మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మన హ్యూమన్ బాడీలోకి బిగ్గెస్ట్ మజిల్ వచ్చేసి క్వాడ్స్ అనమాట. సో క్వాడ్స్ అంటే థైస్ అనమాట. సో థైస్ అనేవి మనము బిల్డ్ చేసుకుంటే లార్జెస్ట్ మజిల్ కాబట్టి ఎక్కువ ఫ్యాట్ బర్న్ చేస్తుంది థై మజిల్. ఎందుకంటే మజిల్ మాస్ ఎక్కువైతే మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీరేం చేయొచ్చు అంటే ఎవ్రీడే 100 స్క్వాట్స్ చేయండి. 100 స్క్వాట్స్. లైక్ ఇనీషియల్గా 100 పాసిబుల్ అవుతాయి యాక్చువల్లీ. మీరు ఎలా చేయాలంటే సెట్కి మధ్యలో ఇనీషియల్గా గ్యాప్ ఎక్కువ పెట్టుకోండి. లైక్ ఒక 1 minute గ్యాప్ తీసుకోండి సెట్కి మధ్యలో. లైక్ ముందుకెళ్ళే కొద్దీ, లైక్ డేస్కి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ గ్యాప్ తక్కువ తీసుకోండి సెట్కి మధ్యలో. లైక్ ఇనీషియల్గా 60 seconds గ్యాప్ తీసుకుంటే నెక్స్ట్ వచ్చేసి 50 seconds, తర్వాత 40 seconds. నా వీడియోలో అయితే నేను ఇప్పుడు 10 seconds గ్యాప్ తీసుకున్నాను సెట్కి మధ్యలో. సో అలా చేసుకుంటే ఏమవుతుందంటే మీకు డైలీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. లైక్ స్ట్రెస్ అనేది డైలీ చేంజ్ అవ్వాలి బాడీకి. సేమ్ స్ట్రెస్ ఎవ్రీడే ఇస్తే అది అలవాటైపోతుంది బాడీకి. సో గ్రోత్ అనేది ఉండదు. సో ఎయిదర్ నంబర్ ఆఫ్ స్క్వాట్స్ అయినా ఇంక్రీజ్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 minutesలో వర్కౌట్ ఫినిష్ చేస్తున్నారు అనుకోండి. 5 minutesలో వర్కౌట్ ఫినిష్ అయితే నెక్స్ట్ డే వచ్చేసి లైక్ ఆఫ్టర్ 1 week ఏమవ్వాలి అంటే అదే 5 minutesలో మీరు ఎక్కువ స్క్వాట్స్ అన్నా చేయగలగాలి. లేదంటే తక్కువ టైంలో అవే స్క్వాట్స్ ఫినిష్ చేయగలగాలి. సో రెండు ఇంప్రూవ్మెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే రెండింటి వల్ల స్ట్రెస్ అనేది పెరుగుతుంది మజిల్ మీద. సో స్ట్రెస్ పెరిగితే గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలా చేయొచ్చు అనమాట. దీనితో పాటుగా డైట్ ఫాలో అయితే రిజల్ట్ అనేది చాలా ఈజీగా కనిపిస్తుంది. సో ఈ వర్కౌట్ వచ్చేసి మీరు ఎవ్రీడే మార్నింగ్ అయినా చేయొచ్చు, ఈవినింగ్ అయినా చేయొచ్చు. బట్ ఏంటంటే స్క్వాట్స్ అనేవి నేను మార్నింగ్ టైం సజెస్ట్ చేయను. ఎందుకంటే స్క్వాట్స్ చేశాక లెగ్స్ అనేవి చాలా పెయిన్ఫుల్ ఉంటాయి. సో మీరు ఏదైనా డైలీ టాస్క్ చేసుకోవాలంటే కొంచెం అన్ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మజిల్ స్టిఫ్గా ఉండి మీరు ఈజీగా లైక్ డైలీ టాస్క్ చేసుకోలేరు. ఈవెన్ స్టెప్స్ ఎక్కాలన్నా ప్రాబ్లం అవుతుంది. అదే మీరు ఈవినింగ్ టైం బిఫోర్ బెడ్ కానీ ఇవి చేసేసి, బిఫోర్ బెడ్ అవసరం లేదు, లైక్ ఈవినింగ్ మీకు వర్క్ అంతా అయిపోయాక లాస్ట్ థింగ్ అనేది ఇది పెట్టుకుంటే మీరేమవుతుందంటే స్క్వాట్స్ చేసేసి వెళ్ళి పడుకుంటూ పోతారు. సో ఓవర్ నైట్ అది రికవర్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మీకు ఆ టైర్డ్నెస్ అనేది ఉండదు లెగ్స్లో. సో స్క్వాట్స్ మాత్రం ఈవినింగ్ టైం చేసుకుంటే బెటర్. లైక్ ఓవరాల్ బాడీ లైక్ ఎవ్రీడే జిమ్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఎవ్రీడే స్క్వాట్స్ చేయరు. సో వాళ్ళకి ఓకే. నేను ఎందుకు చెప్తున్నాను అంటే మిమ్మల్ని ఓన్లీ స్క్వాట్సే చేయమంటున్నాను నెక్స్ట్ 2 weeks వరకు. సో ఈవినింగ్ టైం చేసుకుంటే బెటర్. అండ్ స్క్వాట్స్ వల్ల మీకు లెగ్స్ అనేవి వెల్ డిఫైన్డ్గా అవుతాయి. ఆల్సో గ్లూట్స్
గ్లూట్స్ అండ్ లెగ్స్ లైక్ విమెన్ స్ట్రక్చర్కి ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఎక్సర్సైజ్ సజెస్ట్ చేస్తాను. అండ్ వన్స్ స్క్వాట్స్ ఫినిష్ అయిపోయాక సేమ్ యాబ్ వర్కౌట్ చేయాలి. యాబ్ వర్కౌట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇనీషియల్గా ఏమవుతుంది అంటే కోర్ స్ట్రెంగ్త్ అనేది మీకు డెవలప్ అయితే చాలా విధాలుగా చేంజెస్ కనిపిస్తాయి బాడీలో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి పూచ్ బెల్లీ ఉంటుంది. పూచ్ బెల్లీ యూజువల్గా లైక్ కోర్ స్ట్రెంగ్త్ లేని వాళ్ళకి ఏమవుతుంది అంటే మీరు ఏమైనా ఫుడ్ తిన్న వెంటనే మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా లేనప్పుడు ఏమవుతుందంటే అది ఎక్కువ హోల్డ్ చేయలేదు. సో హోల్డ్ చేయలేకపోవడం వల్ల పూచ్ బెల్లీ లాగా కనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ ఏంటంటే అది యాక్చువల్ బెల్లీ కాదు. మీకు కోర్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ ఉంటే అవి బాగా హోల్డ్ చేయగలవు. ఇది జస్ట్ గ్రావిటీ థింగ్ అనమాట. లైక్ ప్రతి ఒక్కరికి యాప్స్ ఉంటాయి. అవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకి బెల్లీ ఎంత ముందుకి వచ్చి కనిపిస్తుంది అనేది బేస్ అవుతుంది. సో కోర్ మజిల్ స్ట్రాంగ్గా ఉంటే ఏమవుతుందంటే లైక్ సింపుల్, మీకున్న అబ్డామినల్ మజిల్స్ స్ట్రాంగ్గా లేకపోతే మీరు ఏదైనా చిన్న లైక్ లోపల ఉండే ఇంటెస్టైన్స్ అవన్నీ ఏమవుతుందంటే గ్రావిటీ వల్ల ముందుకి పడిపోవడానికి ట్రై చేస్తుంటాయి. మీకు ఈ మజిల్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీకు బెల్లీ అంత ఫ్లాట్గా కనిపిస్తుంది. ఆబ్వియస్లీ బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది, కానీ అది బెల్లీ ఫ్యాట్ అనేది మీరు అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల తగ్గదు. ఓవరాల్గా క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేయడం వల్ల తగ్గుతుంది. సో యాబ్ వర్కౌట్ వచ్చేసి కోర్ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో ఇది కూడా అంతే, మీకు ఇనీషియల్గా కష్టం అనిపిస్తుంది, బట్ ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈజీ అనిపిస్తుంది. ఒక సెట్కి ఫస్ట్ ఇనీషియల్గా లైక్ 5 or 6 చేసుకోండి. తర్వాత 10 వరకు వెళ్ళండి, 20 కూడా వెళ్ళొచ్చు. లైక్ మీకు కెపాసిటీ ఉంటే సెట్కి మధ్యలో 30 seconds 20 seconds గ్యాప్ తీసుకోండి. అండ్ ఎవ్రీడే రెస్ట్ పీరియడ్ని తగ్గించడానికి ట్రై చేయండి. లైక్ ఇవాళ 30 seconds తీసుకుంటే రెస్ట్ సెట్కి మధ్యలో, రేపు 20 seconds తీసుకోండి, తర్వాత 15 seconds, తర్వాత 10 seconds, అలా చేయాలన్నమాట. మీరు ఫస్ట్ 2 weeks ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ స్క్వాట్స్ అండ్ యాబ్ వర్కౌట్ చేయండి చాలు. మీకు ఎంతో కొంత చేంజ్ అయితే తెలుస్తుంది. మీకు లైక్ ఎవ్రీడే థింగ్స్లో మీకు చేంజ్ కనిపిస్తుంది. మీరు మీ పోస్చర్లో డిఫరెన్స్ తెలుస్తుంది. ఈవెన్ మీ లెగ్ మజిల్స్ కానీ అబ్డామినల్ మజిల్స్ కానీ అవి స్ట్రాంగ్ అయితే మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. సో నేను జస్ట్ ఇదే సజెస్ట్ చేస్తాను, 2 weeks వరకు ఇదే చేయండి. అండ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. డైట్ చేయకుండా మీరు ఎంత వర్కౌట్ చేసినా వేస్ట్ అన్నట్లు. డైట్ వీడియోతో రేపు కలుసుకుందాం. అంతవరకు గుడ్ నైట్.